రాజశ్యామల దర్శనమే మహాపుణ్యం. రాజశ్యామల అమ్మవారు హోమం చేసుకుంటేనే ఏదో అయిపోతుంది అని తెలిసి తెలియని బ్రాహ్మణులు చెప్పినా, అమాయక ప్రజలు విన్నా అలా జరిగిపోదు. దీనికి ఉపాసన బలముండాలి, దివ్యమైన శక్తి కలిగిన హృదయం ఉండాలి. ఆ భగవతి కృపచేత ఒక జన్మ తీసుకొని ఆ తల్లిని ప్రచారం చేసే ఒక వ్యక్తిని పుట్టించాలి అమ్మవారు. అటువంటి రాజశ్యామల అమ్మవారిని ప్రచారం చేయించడానికే ఈ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతిగా నన్ను పుట్టించింది అమ్మవారిని అనుకుంటున్నా. 9 నెలలు అందరిలాగే తల్లి గర్భంలో దాగి ఉన్న పిండం ఇది. అటువంటి పిండము కేవలం రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనా శక్తితో ఈ పీఠంలో పీఠాధిపతిగా ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, మానవ సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మాతో ఇంత సుదీర్ఘంగా అవిశ్రాంతంగా చేయిస్తుంది అంటే, నిజంగా చేస్తే వేలాది సంవత్సరాలు పరపతి కాలము ఉన్న పీఠం కాదిది. వేలాది సంవత్సరాలు ఉన్న పీఠంగా చెప్పుకునే పీఠం కాదిది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పుట్టిన పీఠం ఈ విశాఖ శ్రీ శారదా పీఠం. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే కొడుకు కష్టపడి సంపాదించే ఆస్తికి ఎంత విలువ ఉంటుందో, పూర్వీకులు ఇచ్చిన ఆస్తి కంట తపశ్శక్తితో సంపాదించిన ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. అటువంటి శారదా పీఠంలో ఇక్కడ అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది, నడియాడుతూ ఉంటుంది. గుడ్డి నమ్మకాలతో ఒక హోమం చేతే అమ్మవారిని ఆరాధిస్తే ఏదో అయిపోతుందని కాదు. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే చాలు. అమ్మవారిని నిత్యం ఇక్కడ మా పోలీసులు అడిగినా, ఇక్కడ ఏ వ్యక్తిని అడిగినా, ఇక్కడ మా వాచ్మ్యాన్ అడిగినా, ఇక్కడ ఉన్న మా అర్చకులను అడిగినా, ఎవరు అడిగినా, ఈగ దోమ పక్షి ఇక్కడున్న గోవులు ఎవరిని అడిగినా, పొద్దుటి నుంచి 3 గంటల నుంచి ఇక్కడ ఉన్న పీఠాధిపతులు ఏం చేస్తారు అంటే, పూసగుచ్చినట్టు 3 గంటల నుంచి ఎంత అనుష్ఠానంలో ఉంటారో ప్రతి ఒక్కరూ చెప్తారు. ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 8:30 9 గంటల వరకు జ్ఞానము లేదా ఉపాసనలో ఉండే ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే విశాఖ శారదా పీఠం. ఈ విశాఖ శ్రీ శారదా పీఠం ఆషామాషి పీఠం కాదు. చెప్పకూడని ఒక విషయం చెప్తా. ఈ పీఠం కోసం కొన్ని కారణాల చేత కొంతమంది దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు దీన్ని చినుముదామని చూశారు. అందరిలాగా సామాన్యమైన కాషాయం కట్టుకున్న సన్యాసి కాదు ఈ స్వామి. అమ్మవారి యొక్క కృపం చేత నకసిక పర్యంతము నరనరాలు, మాంసము, కండ, మజ్జ, సమస్త పిండము అమ్మవారి యొక్క స్వరూపం. ఈ పీఠాన్ని కానీ, ఈ యొక్క వ్యవస్థని కానీ, ఈ స్వామిని కానీ పుట్టించిందే ఆమె ప్రచారం కోసం. ఈ విశాఖ శ్రీ శారదా పీఠానికి గురువు ఎవరు, పరంపర ఎవరు తెలియని అమాయక ప్రజలు చాలామంది ఉంటారు. దీనికి పరంపర అద్భుతంగా आयुष्येवेन्द्रिये प्रतिष्ठते
ధాన్యः పునంతు వా రాజావత్యం పవిత్రం శిరోద్యామగో హిరణ్యయం తేన బ్రహ్మవిదో వయం